అక్కడ ఉండే ప్రజలు తిరగబడ్డారు. అది మనం ఇంటర్నెట్కి వెళ్ళినా చూస్తుంది. ముస్సోలినీని ఏ రకంగా సర్వనాశనం చేశారు, హిట్లర్ ఏ రకంగా సర్వనాశనం అయిపోయాడు. అలానే మొస్సాద్ వచ్చి ఒక్కొక్కరిని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కడెక్కడో సౌత్ అమెరికాలో దాక్కున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి ఎలా చట్టానికి అప్పగించి తమదే రీతిలో స్పందించి చూశారు. ఒక్క నిమిషం డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మీరు పక్కన విజువల్ చూస్తున్నారు, ఒక్క నిమిషం ఆ విజువల్ చూస్తున్నారు. జహంగీర్ ఖాన్ ఆఫీస్ అది, దాని మీద దాడి చేసి మాల్టాలో దాడి చేసి దానికి నిప్పు పెట్టారు స్థానికంగా. అంటే ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్రహావేశాలు ఎలా పెళ్ళుబికాయనే దానికి ఈ విజువల్ ఒక నిదర్శనం. చెప్తున్నా మీకు, దాని మీద నిప్పు పెట్టలేదండి. అతను ఇంకా ఎలక్షన్ జరగలేదు అక్కడ అతను గత 10 సంవత్సరాలుగా అక్కడ చేస్తున్నటువంటి బాహుబలి వితరంగా ఎవరికి నువ్వు ఊపిరి తీసుకోవాలన్నా కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు మూలశంకకి అంటే లఘుశంకకి మూలశంకర్కి వెళ్ళాలన్నా కూడా ఆయనకి ట్యాక్స్ కట్టాలి. ఆయన అక్కడ చక్రవర్తి అండి. డొనాల్డ్ ట్రంప్ గారికి ఎంత పవర్ ఉందో తెలియదు కానీ యునైటెడ్ స్టేట్స్ లో ఆయనకు మాత్రం ఆ ఏరియాలో అంతకంటే ఎక్కువ పవర్ ఉంది. మహానుభావుడు, జాతీయవాది, జాతి ఆ ఫలితానే అక్కడ ఉండే జాతులకు ఆయన పిత. ఆయనకు నమస్కారం చేస్తున్నా జహంగీర్ ఖాన్ సాహెబ్కి చేసి ఆయన యొక్క ఈ సేవని మాకు వద్దు స్వామి అని ప్రజలంతా కూడా ముక్తకంఠంతో అంటున్నారు. దాని ధర్మిల వారు వెళ్ళి ఏదో ఒక చిన్న పెట్టుకున్నారు సార్. వాళ్ళ ఏది నాకు స్వతంత్రం వచ్చింది, మనం కనుక స్వతంత్రం వచ్చిన రోజున తెలుగు జాతీయ జెండా పట్టుకొని తిరుగుతామే, అలా ఏదో పాపం చిన్న జెండా పట్టుకున్నారు సార్. దానికెందుకు మీరు అంత కోపపడతారు వాళ్ళ మీద? రైట్. షేక్ షాజహాన్ ఎవరండి? అతను చేసిన క్యాటిల్ స్మగ్లింగ్ ఏంటి, ఈ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, సొరంగాలు తవ్వటం, 4 జిహాదీ గ్రూపులకి సపోర్ట్ చేయటం ఏంటి, అతను మోడసాపరండి ఏంటి అసలు? మీకు ఒక విషయం చెప్పాలి. వెస్ట్ బెంగాల్లో 7-8 రీజియన్స్ ఉన్నాయి. 7-8 కాదులండి, స్పెసిఫిక్గా చెప్తాను. 8 రీజియన్స్ ఉన్నాయి. ఒకటి సిలిగుడి జల్పాయిగుడి డెవలప్మెంట్ అథారిటీ, ఒకటి అసన్సోల్ దుర్గాపూర్ డెవలప్మెంట్ అథారిటీ, ఒకటి హల్దియా డెవలప్మెంట్ అథారిటీ, ఒకటి ఫాల్తా జోన్, ఒకటి న్యూ టౌన్ లేక్ టౌన్ సాల్ట్ లేక్, ఒకటి అండాల్ అండ్ బీర్భూమ్ కోల్ మాఫియా, లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బంగ్లాదేశ్కి ఇచ్చేసే సందేశ్ ఖాళీ ఆ ఏరియా, ఎక్కడైతే ఇంక్లూడింగ్ మన మందిర్ బజారు ఆ ఏరియా, అది సౌత్ చోష్మండలం వస్తుంది. మీరు కల్కటా సౌరభ్యం చూస్తే 2400 కిలోమీటర్లు బార్డర్ ఉన్న బంగ్లాదేశ్కి మనకి, దాంట్లో దాదాపు 600 కిలోమీటర్లు అది ఒక రివరైన్ బార్డర్. ఆ రివరైన్ బార్డర్లో మీకు ఏది బంగ్లాదేశ్ ఏది ఇండియా అని చెప్పడం చాలా కష్టం. అన్ని కూడా సుందర్బన్స్ ఏరియా. ఒక జిల్లా అంతా కూడా 75% జిల్లా అంతా కూడా ఎప్పుడు నీళ్ల కింద ఉంటుంది. మందిర్ బజారు మీరు ఎప్పుడన్నా మన గంగాసాగర్ యాత్ర చూస్తే మీకు తెలుస్తుంది. పెద్ద 3 నదుల్ని దాదాపు 15 గంటలు ప్రయాణం చేసిన తర్వాత వెళ్తారు గంగాసాగర్. అది ఆ జిల్లా. ఆ జిల్లాలో ఈ మహానుభావులంతా కూడా ఎవరు, మన షాజహాన్ షేక్ గారు మరియు షాజహాన్ షేక్ గారిని చాలా బాగా సంపాదించే అభిషేక్ బెనర్జీ గారు, ఈ గారులంతా కూడా నిలబడి ఆ ఏరియానంతా కూడా బాగా ఒక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఒక సూయజ్ కెనాల్, ఒక పనామా కెనాల్ లాంటివి చెప్పారు. ఎక్కడో అమెరికాలో వెళ్ళక్కర్లేదండి. మన షాజుక్ ఖాన్ గారు అలానే మన షారుఖ్ ఖాన్ గారు, సారీ ఆయన కూడా వీరే, వారి తీసుకొద్దాం. ఈ షాజహాన్ ఖాన్ గారు వీళ్ళందరూ కూడా దావుద్ ఇబ్రహీం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లాగా చేయొచ్చు, ఇక్కడ బ్రహ్మాండంగా చేశారు. ఇంకొక మహానుభావుడు అయితే సందేశ్ ఖాళీలో తన బెడ్రూమ్ ఇక్కడ ఆయనకి 2-3 వైఫ్స్ ఉన్నారు. ఆ ఒక్కొక్క వైఫ్ కి ఒక్కొక్క బెడ్రూమ్ బాగా కట్టించారు. బంగ్లాదేశ్ లో కట్టించారు, ఇక్కడ కట్టించారు. ఇక్కడ నుంచి స్వరంగం తీశారు వాళ్ళు, లోపల నుంచి, నది లోపల నుంచి. ఈ స్వరంగం నుంచి వారు అక్కడికి వెళ్ళి ఆ వైఫ్ యొక్క కనుక్కొని మళ్ళీ వస్తారన్నమాట. అలా చేశారు. దాంతోపాటు కొండకొచ్చో చిన్న దేశ సేవ కూడా చేస్తారు. ఆవులేదు సార్, ఇక్కడి నుంచి అక్కడికి పంపాను, అక్కడి నుంచి ఇక్కడ పంపాను. మేము మీ కాన్స్టిట్యూషన్ పట్టించుకోము, మీ బార్డర్లు పట్టించుకోము, మీ సంవిధానం మాకు అవసరం లేదు, మేము ముక్త విహంగానం. పక్షులకి బిఎన్ఎస్ఎస్ ఉందా? అలానే మొసళ్ళకి బిఎన్ఎస్ ఉందా? లేదు కదా. అలానే మేము స్వతంత్ర జీవనం, మాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలు, స్మగ్లరింగ్ యాక్ట్లు ఇవన్నీ పనికిరావు. అందుకని వారైన రీతిలో స్మగ్లింగ్ అని మనం అంటాము, వారు వ్యాపారం చేసుకుంటారు. ఆదాన్ ప్రధాన్ అంటారు సార్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. దాంట్లో పాపం అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడల్లా వీడిని మర్డర్ చేద్దాం, వాడిని పెద్దాం, 7-8 మందిని మర్డర్ చేసి వాడి సవాల్ లేకుండా చేశారు. పైనుంచి ఇవన్నీ కూడా చేయాలంటే పర్మిషన్ కావాలి కాబట్టి పెద్ద లీడర్ల నుంచి, ఈ గార్ల నుంచి, ఈ పెద్దవాళ్ళ క్యామక్ స్ట్రీట్ లో ఉన్నటువంటి బాసుల దగ్గర నుంచి వాళ్ళకి ఆర్డర్లు వచ్చేవి. అరే 10 మందిని చంపేస్తారా అని అనేవాడు. మొన్న 6వ తారీఖు జరిగినటువంటి మర్డర్ ఉందే మన చంద్రనాథ్ రాత్, అది కూడా అభయాని ఆర్జీ కారులో ఇంటర్నల్ గా చేసిన మర్డర్ ని ఎక్స్టర్నలైజ్ గా చేసి వాళ్ళ కెపాసిటీ ఏందో మేము టెర్రరిస్టులం అని
పూర్తిగా చెప్పగలిగినటువంటి గొప్ప మహానుభావులు షాజహాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని బీజేపీ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఈ రోజున ప్రజలు దాంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. డాక్టర్ రమేష్ గారు, 3 అంశాలు. కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని వస్తున్న ఒక బీజేపీ కార్యకర్తని హౌరా దగ్గర చంపేశారు, రోడ్డు మీదకి లాగి. రెండో రోజు మీరు ఇందాక చెప్పిన సందేశ్ ఖలీలో సిఆర్పీఎఫ్ జవాన్ల మీద దాడి, అందులో వెస్ట్ బెంగాల్ లోకల్ పోలీసు కూడా 3 తీవ్రంగా గాయపడ్డారు. మూడో రోజు చంద్రనాథ్ రథ్ని ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే బైక్ మీద వెంబడించి 6 రౌండ్లు కాల్పులు జరిపి ఆయన హతమార్చారు. అంటే ఇది చాలా గవర్నమెంట్ మారినా మా హింస కొనసాగుతుంది అని చెప్పే ఉద్దేశం. అంటే బేసిక్గా టీఎంసీకి కార్యకర్తలు లేరు, కేవలం గూండాలు ఉన్నారనే ప్రచారానికి ఇది సపోర్టింగ్గా ఈ సంఘటన మనం చూడొచ్చా? మీరు ఈ మాట నన్ను అన్నందుకు మన్నించాలి. పాలిటిక్స్ అనేది కంప్లీట్గా మాఫియాఐజేషన్ అయినప్పుడు, ఒక పొలిటికల్ పార్టీ అనేది ఒక ఉత్పాధిపత్యం అయినప్పుడు, దావుద్ ఇబ్రహీం అనే లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఒక సిండికేట్ రన్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా హిరార్కీ ఉంటుంది. అదే హిరార్కీ. కార్యకర్తలు అంటూ ఎవరు లేరు. మీరన్న ఆ శబ్దాన్ని మీరు ఉపయోగించవచ్చు, కానీ నేను ఉపయోగించలేదు. ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్ లేదు. గూండా అని మేము అనలేము, ఎందుకంటే గూండా అనే శబ్దం అసలు కాన్స్టిట్యూషన్ లేదు. యాంటీ సోషల్ అని ఉన్నది, దానికి 110 సిఆర్పిసి చేసి అలా వాడు ఎవరైనా కన్విక్ట్ అయ్యి హిస్టరీస్ ఉంటే అలాంటి వ్యక్తిని మనం అనగలం. సో భాష మీద ఆయుత్తం పెట్టుకోవాల్సిన నేను ఆ శబ్దాన్ని ఉపయోగించను. కానీ మీ చంద్రనాథ్ రథ్ మీరు కొంచెం సోలవం ఇవ్వండి నాకు, నేను వెనక నుంచి ముందుకు వస్తాను. ఇది 4వ తారీఖు వరకు ఎలక్షన్ మోడల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ 5, 6వ తారీఖు కూడా ఉన్నది. ఎందుకంటే 7వ తారీఖు 7వ తారీఖు 5:30 వరకు కూడా గవర్నమెంట్కి మేయాద ఉన్నది అసెంబ్లీకి. అందుకని ఎలక్షన్ కమిషన్ యొక్క ఫోర్సెస్ 7వ తారీఖు వరకు ఉన్నాయి. అందుకనే పోలీసుతో పాటు బీజేపీ పోలీసుతో పాటు వెస్ట్ బెంగాల్ పోలీసుతో పాటు సందేశ్ ఖాళీకి సిఆర్పీఎఫ్ వాళ్ళు వెళ్ళారు. 2 ఫ్యాక్షన్ల మధ్యన జరిగిన విషయం నేను విన్నది ఏమిటంటే, ఐఎమ్ నాట్ షూర్, మీరు నన్ను క్వశ్చన్ వేస్తే నేను చెప్పలేను. నేను విన్నది చెప్తున్నాను, ఇట్స్ హియర్ సే, ఇట్స్ నాట్ ఎన్ ఎవిడెన్స్. నేను విన్నది మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా, ఐ మే బి రాంగ్. మీ దగ్గర ప్రూఫ్ అని మీరు వెళ్ళగొట్టి వాడితే నా దగ్గర ప్రూఫ్ ప్రస్తుతానికి లేదు. ఓ రోజు వస్తున్నప్పుడు చెప్తాను. ఏంటంటే ఐప్యాక్ అనే సంస్థని వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు హైర్ చేశారు. ఏ రకంగా పెద్ద పెద్ద కార్పొరేట్స్ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ని, అలాగే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపర్స్ ని ఎలా చేస్తారో అలాగ హైర్ చేశారు. ఈ ఐప్యాక్ అనే మహానుభావుడు మన దేశంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చి కొన్ని రీజనల్ పార్టీస్ ని పెట్టి ఏమేం చేశారో మనం చూసాం. అలాంటి వ్యక్తే మళ్ళీ సమాజ్వాదీ పార్టీ తోటి ఈ రోజు కూడా ఉన్నాడు. మొన్న తమిళనాడు జరిగిన ఎలక్షన్తో ఉన్నాడు. సో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉండే లోకల్ బిజినెస్ మెన్ చేతిలోకి వెళ్ళింది. వాళ్ళు నేను విన్నది ఏంటంటే, ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా కొంచెం చందా తీసుకున్నారు, కొన్ని కోట్ల రూపాయల చందా టికెట్ ఇవ్వడానికి. ఎవరైతే చందా అంత ఇవ్వలేక ఇన్స్టాల్మెంట్ లో ఇస్తామని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా, అది రిటర్న్ చేయకుండా, సీటు ఇవ్వకుండా ఉన్నప్పటికీ అలా కోపగించుకున్న వాళ్ళు తమ కోపాన్ని బహిర్గతంగా చేశారు. వెస్ట్ బెంగాల్లో కోపాలని మన ఆంధ్రప్రదేశ్ లాగా టీవీ ఛానల్స్ వచ్చి అరుచుకోరు. ఎవడరా నువ్వు, ఏం చేయగలరా, ఏం చేస్తావురా అని అనరు. వాళ్ళు తమరేంద్ర రీతిలో స్పందిస్తారు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తోటి. అలా ఆ చెందిన వెపన్స్ లో ఒక ఫ్యాక్షన్ కి ఇంకొక ఫ్యాక్షన్ కి జరిగిన యుద్ధంలో వాళ్ళని ఆపారం చేసి సిఆర్పీఎఫ్ వాళ్ళు వెళ్ళి తమ శరీరం మీద అవి చూసుకొని మళ్ళీ ఒక సాక్రిఫైస్ చేసి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఇమేజ్ ని కాపాడాల్సిన బాధ్యత కొత్త గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ పని చేశారు. అది జరిగింది. ఇక మీరు చంద్రనాథ్ రథ్ దగ్గరకు వద్దాం. చంద్రనాథ్ రథ్ చేసింది కార్యకర్తలు చేసింది కాదు, గూండాలు చేసింది అసలే కాదు. వెస్ట్ బెంగాల్ గూండాలు పాపం చిన్న చేతగా పనులు చేసుకుంటారు, కానీ ఆ లెవెల్లో గ్లోక్ పిస్టల్ తీసుకొచ్చి, MI5 మెషిన్ గన్ తీసుకొచ్చి ఒక్కడే మోటార్ సైకిల్లో ఉండి ఇంకొకటి 2 వెహికల్స్ దొంగతనం చేసి 7 రోజుల నుంచి రెక్కీ చేసి వచ్చి దాన్ని ఎంత ప్లాంట్ గా ఎగ్జిక్యూట్ చేశాడంటే, ఇది కంప్లీట్ గా ఖచ్చితంగా ఒక ఎక్స్ పారా కమాండో ఆర్మీలో పనిచేసిన ఎక్స్ పారా కమాండో పని తప్ప ఇది మామూలు పని కాదు. ఇటు కొన్ని 20 సెకండ్స్ టుక్కిలేదు, 20 సెకండ్స్. అదే పిస్టల్ నేను వాడేవాడిని టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో. నాకు బాగా తెలుసు, నాకు ఫేవరెట్ వెపన్ అది. ఆ వెపన్ పెట్టుకుని అతన్ని చంపేశారంటే దానికి కారణం దీని వెనక ఎంతో పెద్ద ప్రిపరేషన్ ఉన్నది. దాన్ని పట్టుకుంటారు, వెస్ట్ బెంగాల్ పోలీసే పట్టుకుంటారు షూర్గా. చాలా వరకు క్లూస్ దొరికాయి. ఇది మీకు తెలియాలంటే ఇది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్. ఎందుకని అంటున్నట్టు యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని, అతను తృణమూల్ కాంగ్రెస్ అతను శుభేందు అధికారి ఈరోజు సీఎం కాబోతున్నారు. వారికి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ అతను. దాదాపు 7-8 సంవత్సరాలుగా శుభేందు అధికారి గారితో ఆయన ఉన్నారు. ఆయనకి ఆల్మోస్ట్ ఛాయా సంఘి అంటాం, అంటే ఎప్పుడూ ఉండే నీడ లాంటి వ్యక్తిని బెంగాల్లో ఛాయా సంఘి అంటాం. అలా నీడలాగా ఉన్నారు. ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉండి కమాండోగా ఉన్నారు ఇంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో.
అలాంటి వ్యక్తి ఫిజికలీ చాలా ఫిట్, ద బ్యాచులర్, చూడడానికి కూడా సినిమా యాక్టర్ లాగా చాలా చక్కగా ఉంటారు ఆయన. అలాంటి వ్యక్తి ఏ రకంగా అభయ ఒక ఒక పరమవీర చక్ర వెళ్ళిపోయినట్టుగా అంత మెరిటోరియస్ అమ్మాయిని చాలా ఘోరంగా చంపి అది పిక్చరైజ్ చేసి దాన్ని డార్క్ నెట్ లో పెట్టి ప్రజల్ని వాళ్ళకి అగెన్స్ట్ గా ఒక సాక్ష్యమితం ఎలా టెర్రరైజ్ చేశారో ఇతన్ని చంపడం ద్వారా కూడా వాళ్ళ యొక్క సంసిద్ధతని వాళ్ళ యొక్క క్యాపబిలిటీని వాళ్ళు కేవలం పశ్చిమ బంగాల్లో కాదు, మన భారతదేశానికి కాదు, మొత్తం ప్రపంచానికంతా తెలియజేశారు. దాని అర్థం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొండొకచో ఇక్కడ ఉండే పొలిటికల్ అనలిస్ట్ నన్ను అడిగారు, సార్ ఈ 2 ఇన్సిడెంట్స్ కి, అంటే జనవరి 8వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ కి, ఆగస్టు 9, 2024 జరిగిన ఇన్సిడెంట్ కి, అలానే నిన్న మే 6వ తారీఖు ఇన్సిడెంట్, 3 ఇన్సిడెంట్స్ కి ఏమైనా సంబంధం ఉందని అడిగారు. నేను మీకు మీ ప్రేక్షకులు కొంచెం మీరు సమయం ఇస్తే చెప్తాను. ఆగస్టు 8న ఆగస్టు 9, 2024లో అభయ ఘోరంగా చంపేశారు. 1,00,000 మంది చూస్తుండగా హాస్పిటల్లో. ఆ తర్వాత జనవరి 8వ తారీఖున ఈ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈడీ రైడ్ చేస్తున్నప్పుడు ఈడీ మీద రైడ్ జరిగింది. అలాంటి దాంట్లో చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, అంత సిపి గారు అందరూ వెళ్ళి ఆ రైడ్ లో పార్టిసిపేట్ చేశారు. అది వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టులో, అది ఇండియస్గా ఉంది. ఈ 3వ ఇన్సిడెంట్ వాళ్ళు నన్ను అడిగారు, నేనేం చెప్పలేకపోయాను. ఒక మహాత్మా గాంధీ గారు అలానే మావో సెట్టుంగ్ గారు ఒక మాట అనేవారు, ఎప్పుడన్నా డౌట్ ఉంటే ప్రజల దగ్గరికి పోని. సో నేను వాళ్ళనే అడిగా, మీరేంటయా, మీకు ఉద్దేశం ఏంటని అడిగా వాళ్ళని. వాళ్ళు ఒక విషయం చెప్పారు, మీరు పర్మిషన్ ఇస్తే నేను చెప్తాను, అది నాది కాదు వాళ్ళకి. చెప్పొచ్చా మీకు? చెప్పండి సార్. ఈ 3 కూడా ఒకటే ఇన్సిడెంట్, దే ఆర్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రర్. ఎక్కడైతే మీరు అభయాన్ని చేసి 500 మంది పోలీసు వాళ్ళని 7,000 మంది గుండాలను పంపించి పీఓని సర్వనాశనం చేసి ఆ డెడ్ బాడీని హైజాక్ చేసి ఆ యొక్క బాడీని కాగితంలో చుట్టి పాపం కథవిక్కతమైనటువంటి ఆ దేహాన్ని చూడడానికి ఆ తండ్రి రక్త కన్నీరు గారుస్తుంటే, ఆ రక్త కన్నీరు గారుస్తున్న తండ్రికి ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా 10 లక్షలు పంపించి, ఓహో ఇంకా నువ్వు ఏడు పాపట్లేదా, నీకు ఇంకా డబ్బులు జరవా, మరొక 5 లక్షలు తీసుకొస్తా అని చెప్పి పక్కన ఒక బిజినెస్ మెన్ కి ఏటీఎం కార్డు ఇచ్చి పంపించి 5 లక్షలు ఇచ్చినటువంటి ఘోర కృత్యాలు ఏవైతే జరిగాయో వాటికి ఎక్స్టెన్షనే జనవరి 8వ తారీఖు జరిగింది, వాటికి ఎక్స్టెన్షనే మే 6వ తారీఖు జరిగింది. అంటే మీరు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని సెలెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తారో లేదా సెలెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తామని ఇంప్లిమెంట్ చెయ్యరో, రాజ్యాంగాన్ని మీరు పెట్రోల్ పోసి మీ కన్వీనియన్స్ అనే పెట్రోల్ పోసి తగలబెడతారో అప్పుడు రాజ్యాంగం కూడా మిమ్మల్ని తగలబెడుతుంది అన్నదానికి ఇది నిదర్శనం. ఈ 2 కేసుల్లో కూడా అమాయకులైనటువంటి అభయ. అందుకే నేను అన్నాను, వెన్ ఇంప్యూరిటీ బికమ్స్ ఇమ్యూనిటీ, అభయ బికమ్స్ చంద్రనాథ్ రథ్ అన్నాను. మీ ఇంప్యూరిటీని ఇమ్యూనిటీ, మీకు అసలు ఇమ్యూనిటీ ఏమైనా చేయొచ్చు, ఎవరైనా హత్య చేయొచ్చు. హోమ్ మినిస్టర్ గారిని మీరు అనొచ్చు, నువ్వు ఆ హోటల్లో ఉంటున్నావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు రాగలవా, హోటల్ అంతా నేను పెట్రోల్ పోసి తగలబెడతాను, నీ గతి అని అనొచ్చు మీరు. ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అనొచ్చు మీరు. ఆ తర్వాత 4వ తారీఖు రాత్రి మిమ్మల్ని ఎవడు కాపాతాడు, మీ అబ్బాయిలు ఎవరు ఉన్నారా, ఢిల్లీ నుంచి వస్తారని మీరు ఓపెన్ గా మీరు అనొచ్చు. ఇన్ని అన్నా కూడా మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేని పరిస్థితి అన్నదని మీరు అనుకున్నారు. ఈ రోజున ప్రజలు 208 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి ప్రజలు అధికారానికి ఆ యొక్క చట్టపరమైనటువంటి అథెంటిసిటీని ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తారు చట్టం తనైన పదిలో తన. I have a couple of questions, sir. Since you are a senior most police officer, you served as DC there in West Bengal as well in the sensitive parts of the country. జమ్మూ కాశ్మీర్లో కూడా మీరు బాధ్యతలు నిర్వహించారు, చాలా చోట్ల మీరు విధులు. మెడల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్ల కన్నా భిన్నమైన హింసా ప్రవృత్తి అక్కడ పాతుకుపోవటానికి గల కారణాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు, ఎక్స్ట్రాడనరీ ప్రశ్న. దీనికి ఒక థీసిస్ పెట్టాను. ఒక మనిషిని బంధించాలంటే మీరు 4 రకాలైన సంఖ్యలు వేయాలి. ఇది శాస్త్రాలు చెప్పారు, చాణక్య రీతిలోనూ చదివాను. అలానే సుంజు వారఫ్, నేను జియో పొలిటికల్ స్టూడెంట్, మీకు తెలుసు అది. ఈ మధ్యన ఇది ఈ ఎక్స్ట్రాడనరీ బుక్ కూడా చదువుతున్నాను, నిన్న నుంచే స్టార్ట్ చేశాను. ఎలక్షన్ లో బిజీగా ఉన్నా, అది అయిపోయిన తర్వాత ఈ బుక్ స్టార్ట్ చేశాను. హిడెన్ గేమ్స్, మీరు కూడా చదవండి. ఏంటంటే 4 రకాల శృంఖలాలు వేస్తారండి ఒక జాతిని ఎంత నిర్వీర్యం చేయాలి. ఫస్ట్ ఏంటంటే నాలుకకి శృంఖలం వేస్తారు. ఫస్ట్ తలకి, ఆ తర్వాత చేతులకు, ఆ తర్వాత నడుముకి, ఆ తర్వాత కాళ్ళకి. ఫస్ట్ తలకి ఎందుకు ఇస్తారంటే తల నుంచి మీరు ఆలోచిస్తారు. అన్యాయం, అక్రమం జరుగుతూ కళ్ళతో చూస్తూ, చెవులతో విని, మాటలతో మాట్లాడడానికి మీరు చెవులతో చూడరు, చెవులతో వినరు,
కళ్ళతో చూడరు, మాట్లాడరు. మీకు ముందు ఇక్కడ శృంఖలాలు ఇస్తారు, చుట్టూ కుట్టేస్తారు. ఆ తర్వాత ఒకవేళ అక్కడి నుంచి ఏదైనా చేతులు తెప్పడం, ఏదైనా మిమ్మల్ని రక్షించుకోవాలో, మీ ఫ్యామిలీని మీరు రక్షించుకోవాలో, మీ చెల్లెలు, మీ భార్యో, మీ కూతురు అందంగా ఉంటే లోకల్గా ఉండే పొలిటికల్ లీడర్ కనుక వారి మీద కన్ను పెడితే రాత్రికి పంపించంటే మీరు వాళ్ళని పాపం కట్టుబడ్డా అనుకుంటా, అది కూడా ఉండదు. మీరు వాళ్ళని పంపించడం తప్ప. అది షాజహాన్ గారు చేసినటువంటి ఆ గొప్ప రంజితమైనటువంటి రంజన కార్యక్రమాలు అవేనండి. వారు అప్పుడు బకాసురుడు అని చూశారు. పాపం బకాసురుడు ఈ బకాసురుడితో కంపేర్ చేస్తే ఆ బకాసురుడు మీరు ఫోటో పెట్టుకొని పూజ చేయొచ్చు. ఆయన పాపం లేడీస్ ని ఇచ్చేసేవాడు కాదు, ఈయన లేడీస్ ని కూడా చేసేవాడు. ప్రతిరోజు కోటా ఇచ్చేవాడు, వీళ్ళు వచ్చి నా దగ్గర పడుకోవాలి, నాకు సేవ చేయాలి. ఏ సేవ? పక్క సేవ చేయాలి. అలా చేశాడు ఆయన. 100 మందిని రేపు చేశాడు ఆయన. 100 మంది, నాట్ హండ్రెడ్స్, నాట్ వేల మందిని, హండ్రెడ్స్ కాదు చేశాడని అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారండి. మీరు దాన్ని సాక్ష్యాలు అడగండి, మీకు ఎక్కడుందని. మీరు మన గోధి మీడియాలో అడిగితే నేనేం చెప్పలేండి, నా దగ్గర ప్రస్తుతానికి సాక్ష్యం. సో మూడోది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ మూడవ శృంఖల ఉన్నదే అది మీ నడుము కడతారు. అంటే మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు, మీ ఫ్యామిలీతో కూడా మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు. మీరు ఒక జంతువుగా పెడతారు. ఏంటి ఒక పులిని 2 పులులతో కలిపి పెట్టరు, ఒక పులిని బోన్లో పెట్టేస్తారు. కుక్కల్ని 2-3 పెడతారు. అంటే ఏంటి, మీరు కనుక మరీ ఎక్కువ తీవ్రవాద అయితే, అంటే వాళ్ళ దృష్టిలో తీవ్రవాద అయితే ఫస్ట్ ఇక్కడ పెడతారు. ఎవరు? జర్నలిస్టులు, యూట్యూబర్లు, వాళ్ళకి ఇది. పాపం భార్య కూతుర్లు బాగా సుందరంగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది. మూడో వాడు కొంచెం ఉగ్రంగా పోరాడుతూ పొలిటికల్ యాక్టివిస్ట్ ఉన్నాడు, వాడికి ఇది. ఇక 4వది ఉందే, అది యూనివర్సల్ సార్. కాళ్ళకి వేసే శృంఖల మొత్తం జాతికంతా. ఈ 3 కూడా సక్సెస్ అయితే 4వ దానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ గత 50 సంవత్సరాలుగా చేసింది అది. మీకు ఒక విషయం మాత్రం, ఇది మాత్రం మీకు ప్రూఫ్ చెప్తున్నాను. నన్ను ఎవరినన్నా మీరు అడగొచ్చు, మన తెలుగు పాత్రికేయులు, ఎక్స్ కమ్యూనిస్టులు ఎవరైనా నన్ను అడగొచ్చు. వారందరికీ చేతులు ఎత్తి మీరు దయచేసి నన్ను అడగండి, నేను ప్రూఫ్ చెప్తాను విత్ ఎవిడెన్స్. అదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్ ఇది. దీన్ని కట్ చేసి మీరు ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళండి. బూత్ దర్శన్ వర్సెస్ బూత్ దర్శన్ అన్నాను సార్. దాదాపు 20 ఏళ్ల నుంచి మీకు ఒక ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంది. 20 ఏళ్ల నుంచి. నా దగ్గర అయితే 24 ఏళ్ల నుంచి. 2002లో కూడా అదే ఎలక్ట్రానిక్ ఉంటే నేను ఓటేశాను, నా దగ్గర ఉన్నది. కొంతమందికి 20 ఏళ్ళ నుంచి వచ్చింది. ప్రతి వాడికి వాడు పుట్టిన తర్వాత నుంచి ఇస్తూ ఉంటారు. గత 24 ఏళ్ళుగా కొంతమంది వ్యక్తులు, దాదాపు 25 లక్షల మంది బెంగాల్లో ఓటర్స్, ఎస్ఐఆర్లో పాస్ అయిన ఓటర్స్ 24 ఏళ్లలో సార్ ఫస్ట్ టైం ఇప్పటిదాకా బూత్ దర్శనం అయ్యేది. వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావాలంటే ఇక్కడ ఉండే పొలిటికల్ యాక్టివిస్ట్ పెద్ద దండాలు ఇవన్నీ గన్లు పెట్టుకొని కూర్చునే వాళ్ళు. మీకుండే సిఆర్పిఎఫ్ దళాలు ఉన్నాయే, వాళ్ళందరూ బూతుల దగ్గర ఉండేవాళ్ళు. ఏదో దగ్గర ఎవరు ఉంటారు సార్? కనీసం ఒక 600 మీటర్లో 1 కిలోమీటర్ మీరు వెళ్ళాలి కదా బూత్ దగ్గర. అక్కడ వీళ్ళు కూర్చొని కాపలా కాసేవారు, ఛాయలు తాగేవాడు. ఛాయ్ తాగడానికి నిన్న ఒక వీడియో కూడా చూసా. ఏమండి ఎలక్షన్ ఉంటే మేము ఛాయ్ తాగడానికి కూడదా అని. ఎవరన్నా మాట అని తెలుసా మీకు? మా పాత ముఖ్యమంత్రి గారి ఓన్ బ్రదర్ భవానీపూర్ 144 వాళ్ళకి అక్కర్లేదు సార్, ఏది అక్కర్లా. ఎలక్షన్ కమిషన్, ఒక సుప్రీంకోర్టు లాయర్ అయితే ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్నారే, నీ అంతు చూస్తా, మా లీడర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ లేకపోతే నీ చేయిని కట్ చేసి దాన్ని పట్టుకొని నేను కూర్మా వండుకొని తింటా అన్నాడండి కళ్యాణ్ మంత్రి అన్నారు. సో ఇవన్నీ కూడా చెప్తున్నాను. సో బూత్ దర్శన్ నుంచి బూత్ దర్శన్ 24 ఏళ్లలో ఫస్ట్ టైం 94% కావడం తెలుసా సార్? నేను చెప్తున్నా. మళ్ళీ కూడా మీకు అందరికీ వందనాలు చేసి చెప్తున్నా. ఒకసారి వచ్చి బెంగాల్లో ఆ 25 లక్షల మందికి వాళ్ళతోటి మీ సంఘీభావం తెలియజేయండి. నేను తెలియజేశా. భారతదేశంలో 130 కోట్ల మందిని వాళ్ళతో కలిపా. వాళ్ళకి అది ఇచ్చాను. నేను 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న పని అదే చేస్తున్న వాడు చెప్తున్నా మీకు. ఏంటంటే సార్ ఫస్ట్ టైం ఓహో బూత్ అంటే ఇలా ఉంటుందా, ఓహో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఇతనా, ఓహో ఈవీఎం అంటే ఇదా, ఓహో ఈవీఎం అని నేను అనుకున్న పార్టీకి నేను నొక్కితే కీ అని శబ్దం వస్తుందా. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి స్పీచ్ అనేవాడు, 108 అంబులెన్స్ మీకు ఫోన్ చేయగానే కుయ్ 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 అని వచ్చేదని అనేవారు. అలాగని వీళ్ళు ఓటేస్తే కీ 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 అనే వస్తాని ఫస్ట్ టైం సంబరమాచరణతో విని చూసి మీరు అన్నారే ఇక్కడ పట్టుకొని వచ్చినారు వాళ్ళందరూ కూడా అదే బ్యాచ్ సార్. జీవితంలో ఫస్ట్ టైం ఓటు వేయగలిసిన సంఖ్య 25 లక్షల కంటే ఎక్కువ ఉంది. మీరు అడగొచ్చు 25 లక్షలని. నేను చేసిన పైలట్ సర్వేలో ఇక్కడ నేను 24 కాన్స్టిట్యూన్సీలకి నేను నడిపాను తంత్రంగానే, అందుకని నాకు తెలుసు. నేను చేసిందంటూ చూసిందంటూ చెప్తున్నాను. ఇది జరిగింది. అంటే ప్రజల యొక్క హక్కుని ప్రజలు ఇవ్వకుండా దోపిడీ చేశారు సార్. 395
వీళ్ళందరి మీద దోపిడీ కేసులు అని చెప్పేసి నేను రికమెండ్ చేశాను యాజ్ అన్ LLD డాక్టరేట్ లాలో డాక్టరేట్ గా అత్యంత చదువు చదివిన వ్యక్తిగా నేను చెప్పాను. సరే, నా మాటలు వింటారా వినరా అనేది అది ప్రజాముఖంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు అయ్యా ఒక్కటి మాత్రం నేను గమనించానండి ఈ ఎలక్షన్, ప్రజలే అల్టిమేట్, వాక్స్ పాపులీ వాక్స్ డై. ఈ 44% ఓట్లు వేశారే, వీరే నాకు ప్రధానమంత్రులు, వీరే నాకు ముఖ్యమంత్రులు, వీరే నాకు సైన్యాధ్యక్షుడు, వీరే నాకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. వీళ్ళని మించిన ప్రధానమంత్రులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, సిఆర్పీలు, BSF లేవండి. అందుకనే నేను ఒక మాట అన్నా, పోలీస్ గైడ్ ద పీపుల్ బిఫోర్ ఎలక్షన్స్, డ్యూరింగ్ ఎలక్షన్స్ పీపుల్ గైడ్ ద పోలీస్. అండ్ ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి వద్దాం సార్. మీరు ఇందాక అన్నారు ఓవర్ నైట్ ఏమీ అద్భుతాలు జరగకపోవచ్చు కానీ ప్రాసెస్ అయితే మొదలవుతుందని.